బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇస్లామీయ పద్ధతిలో స్వాగతం పలుకుతున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీ అందరికి కూడా అల్లాహ్ యొక్క దయా శాంతి శుభాలు మీ అందరి యొక్క జీవితాల్లో ఉండాలని నేను అంతా కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ రోజైతే చాలా మంది ముస్లిం సోదరులు కానీ లేకపోతే నాన్ ముస్లిం సోదరులు కానీ ఒక చిన్న అపోహ ఉంది. అదేమిటంటే చాలా మందికి తెలియదు అనమాట. అపోహ కాదు ఇది, చాలా మందికి తెలియదు అసలు హలాల్ అంటే ఏమిటి, హరాం అంటే ఏమిటి. ఇదేంది బాయ్, చాలా సింపుల్ విషయం గురించి చెప్తున్నా అంటే ఎవరైతే దీనే ఇస్లాం గురించి తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి సింపుల్. ఎందుకంటే వాళ్ళు హదీసులు చదువుతారు, ఖురాన్ యొక్క అవగాహన ఉంది కాబట్టి వీళ్ళకి సింపుల్ అనమాట. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడిప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నారో, ఇప్పుడిప్పుడే కొత్తగా ఇస్లాం గురించి పరిశోధన చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా అవసరం కాబట్టి ఈ విషయాలు కూడా మనం చెప్పాలి. అసలు హలాల్ అంటే ఏమిటంటే అల్లా సుబ్హాను తాలా ఆయన యొక్క రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా అయితే తినమన్నా ఆజ్ఞాపించాడో, ఏ విధంగా అయితే ఒక జంతువుని బలించమని ఆజ్ఞాపించాడో, అదేవిధంగా ఏ విధంగా సంపాదించమని ఆజ్ఞాపించాడో, అదేవిధంగా ఏ విధంగా అయితే మన యొక్క జీవితాన్ని గడపాలని ఆజ్ఞాపించాడు, అటువంటి ఆదేశాలన్నిటినీ మనం అనుసరించే పద్ధతుల్ని హలాల్ యొక్క పద్ధతులు అంటారనమాట. మనం ఏదైతే అల్లాహ్ సుబ్హాను తఆలా మనకి ఆదేశాలు ఇచ్చాడో ఆ పద్ధతుల ద్వారా మనం జీవితాన్ని గడిపితే అది హలాల్ జీవితం అవుతుంది. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే అల్లాహ్ సుబ్హాను తఆలా మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిరాకరించారు, ఈ పనులు చేయొద్దు, ఈ విధంగా చేయొద్దని, ఆ విధమైన పనులన్నీ హరాం కిందకి వస్తాయి. వీటిలో కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. మనం చాలాసార్లు కోళ్ళ షాపు దగ్గర లేకపోతే చికెన్ షాపుల దగ్గర చూస్తూనే ఉంటాం హలాల్ 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 హలాల్. అసలు ఈ హలాల్ చికెన్ అంటే ఏమిటి? హలాల్ చికెన్ అంటే ఏమిటంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఒక పద్ధతి నేర్పించారనమాట. ఏం పద్ధతి అంటే ఒక జీవిని చంపాలన్నా కానీ ఏ జీవిని కూడా అన్యాయంగా చంపడం చాలా పాపం. ఒక జీవిని చంపాలంటే ఏ విధంగా చంపాలి, ఆ పద్ధతిని హలాల్ పద్ధతి అంటారు. ఎందుకంటే ఒక జీవిని చంపేటప్పుడు ఫస్ట్ అల్లాతో దువా చేసుకోవాలి. ఏ అల్లా, ఇది మా తిండి కోసమో లేకపోతే మా జీవిత నిత్యం కోసమో మేము చేస్తున్నాము, దానికి కొన్ని నీళ్లు తాపించాలి, దాని యొక్క రక్తం మొత్తం బయటికి వచ్చేటట్టు కత్తితో కోయాలి. ఇది ఈ విధంగా కోసే పద్ధతిని హలాల్ అంటారు. ఇదే కాకుండా ఇంకేదైనా అల్లా పేరుతో కాకుండా ఇంకొక పేరుతో కోయబడిన జీవిని తింటాం మనకి హరాం కిందకు వస్తుంది. అదేవిధంగా సంపాదన కిందకు వస్తే కష్టపడి మన ఫ్యామిలీ కోసం కష్టపడి సంపాదించటం హలాల్ యొక్క సంపాదన వద్ది. అలా కాకుండా వ్యభిచారం వల్ల లేకపోతే వడ్డీ వ్యాపారం చేసో సంపాదించిన సంపద మనకి హరాం కిందకు వస్తుంది. ఏంది బై, రెండు కూడా డబ్బే కదా. ఏదైతే ఏందంటే ఇదే అన్నమాట. అల్లా సుబ్హాను తాలా నువ్వు ఏ విధంగా బతకాలనే దాని గురించి నీకు ఒక ఆదేశాలను అనుసరించాడు. అంతేగాని నీ ఇష్ట ప్రకారం నువ్వు వడ్డీ వ్యాపారం చేసుకుంటాను, నేను వడ్డీకి డబ్బులు తీసుకొని బతుకుతాను, లేకపోతే నేను వ్యభిచారం ద్వారా సంపాదించి బతుకుతాను, లేకపోతే నేను ఇంకొకరిని మోసం చేసి బతుకుతాను అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనే ఇస్లాం ఒప్పుకోదు. మనకి మీ కుటుంబం కోసం మీరు ఒక్క 10 రూపాయలు సంపాదించినా గానీ మీ కష్ట జీవితం అయితే అది హలాల్ సంపదన కిందకే వస్తుంది. దాని యొక్క సంపాదన వల్ల మీకు ఎన్నో బరకతులు ఉంటాయి. అలా కాకుండా మీరు ఇతరులని మోసం చేసి దౌర్జన్యం చేసి అనాథులని అన్యాయం చేసి అలాంటి సంపాదన మీకు హరాం కిందకే వస్తుంది. అదేవిధంగా పెళ్లి చేసుకోవాలన్నా గానీ పెళ్లి చేసుకోకుండా ఒక అమ్మాయి అబ్బాయి కలవటం హరాం కిందకు వస్తుంది. లేకపోతే పెళ్ళైన తర్వాత ఇతర స్త్రీలతో వెళ్ళటం కూడా హరాం కిందకు వస్తుంది. అలా కాకుండా నువ్వు నలుగురిలో పెళ్లి చేసుకొని నీ భార్యతో నువ్వు ఉండటం హలాల్ కిందకు వస్తుంది. ఇవన్నీ కూడా ఇటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి హలాల్ అండ్ హరాం అని. మెయిన్ అసలు ఈ హలాల్ అనేది మనం ఖురాన్ యొక్క తిలావత్ని కానీ చదువుకుంటే మనకి ఎంతో క్లియర్గా అర్థమవుతుంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదేవిధంగా అల్లాహ్ సుబ్హాను తఆలా ఏ జంతువుల్ని తినమన్నారు, ఏటిని తినకూడదని నిరాకరించారు, ఇటువంటివన్నీ మనకు తెలుసుకుంటాం. అదేవిధంగా ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించకూడదు, మన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అవన్నీ కూడా మనకి ఎప్పుడు తెలుస్తాయంటే మనం ఎప్పుడైతే దీనే ఇస్లాం గురించి తెలుసుకుంటామో, ఖురాన్ యొక్క తిలావత్ చేస్తామో అప్పుడు ఇవన్నీ తెలుసుకుంటాయి. కాబట్టి నేను ప్రతి ఒక్క మన ముస్లిం సోదరులకి అదేవిధంగా మన ముస్లిమేతర సోదరులకి
అందరికీ నేను మనవి చేసుకుంటుంది ఏంటంటే, ఎవరైతే దీనే ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే, మీరు వెళ్ళి ఖురాన్ మరియు అదేవిధంగా రసూలుల్లాహ్ అలైహి వసల్లం సిరాత్ చదవండి. అప్పుడు మీకు ఎంతో అద్భుతమైన ఆయన యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. మీకు అదేవిధంగా ఖురాన్లో కూడా ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు వాటి ద్వారా మీరు ఎంతో దీనే ఇస్లాంని తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు అందరికీ ఇప్పుడైతే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉంటుంది, అసలు ఏంది హలాల్ ఏంది హరామ్ అనేది. కాబట్టి ఇటువంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దీనే ఇస్లాం గురించి ఇంకా నలుగురికి తెలియజేయడం కోసం మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇట్లాంటి వీడియోస్ ని షేర్ చేయండి. అస్సలాము అలైకుం.